నమస్తే. సమాజంలో యువత డ్రగ్స్ బారిన పడి వారి యొక్క బంగారు జీవితాలను సర్వనాశనం చేసుకుంటారు. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే గనక డ్రగ్స్‌పై ముఖ్యంగా రేవంత్ సర్కార్ ఏ రకమైనటువంటి ఉక్కుపాదం మోపిందో మనం చూస్తూ వస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఎక్కడో ఒక చోట ఏదో రకంగా ఈ డ్రగ్స్ విక్రయాలు, అలాగే రవాణా, వినియోగం, డ్రగ్స్ పార్టీ ఇది గుట్టు చప్పుడు కాకుండా చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇద్దరు యువకుల్ని మాదాపూర్ పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఈ ఇద్దరు కూడా బెంగళూరులో బీటెక్ చదువుతున్నారు. వీరిది రాజమండ్రి. తండ్రులిద్దరూ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఒక ఆయన రైల్వే, ఒక ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వారి జీవితం బాగుంటుందని చెప్పి బీటెక్ బెంగళూరులో ఒక మంచి యూనివర్సిటీలో కాలేజీలో జాయిన్ చేశారు. ఫస్ట్ ఇయర్ బాగానే చదివారు. తర్వాత నుంచి డ్రగ్స్కి బానిసలయ్యారు. డ్రగ్స్ వినియోగం, అలాగే ఎక్కడి నుంచి వేరే చోట నుంచి తెప్పించడం, దాన్ని తరచూ వాడటం. ఇలాంటి క్రమంలో బెంగళూరు కాలేజీలో ఏర్పడినటువంటి ఏదైతే ఫ్రెండ్షిప్ ఉన్నారో వారంతా ఒక టీమ్గా ఏర్పడ్డారు. డ్రగ్స్ వినియోగంతో పాటు రవాణా చేయాలి, విక్రయం కూడా చేయాలి. దీనికి సంబంధించి లక్షల్లో డబ్బులు సంపాదించవచ్చు అనేది ఒక దురాశ పుట్టింది వాళ్ళ. ఆ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్గా మారారు. ఒకే ప్రాంతం కాబట్టి ఇంకా ఒక రకమైనటువంటి రిలేషన్ ఉంటుంది. ఇటువంటి సందర్భంలో గత 2 ఏళ్లుగా ఈ డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నారు. ముఖ్యంగా రాజమండ్రి సెంటర్గా చేసుకుని అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ని టార్గెట్గా చేసుకొని ఈ యొక్క డ్రగ్స్ని విక్రయం చేస్తున్నారు. దానికి సంబంధించి గోవా, బెంగళూరు, ఇతర ప్రాంతాల నుంచి ముఖ్యంగా వీరి టీంలో నైజీరియన్ కూడా ఒకడున్నారు. ఇలాంటి సందర్భంలో తాజాగా మాదాపూర్లో కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి వీరు అత్యంత ఖరీదైనటువంటి డ్రగ్స్ని విక్రయిస్తుండగా ఎస్ఓటి పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇద్దరు కూడా శ్యాంబాబు, సూర్యకుమార్. ఆల్రెడీ సూర్యకుమార్పై గతంలో కూడా ఈ డ్రగ్స్ ఒక కేసు ఉంది. 6 నెలల పాటు జైల్లో ఉండి వచ్చాడు. అయినా సరే ఎక్కడ అతను బుద్ధి మారల. ఇలాంటి సందర్భంలో వీరి వెనుక ఇంకా ఎవరున్నారు అనే దాని మీద పోలీసులు ఆరా తీస్తున్నారు. వారి పేరెంట్స్ని అయితే రప్పించారు. దానికి సంబంధించి వారైతే మాకు అసలు ఈ విషయం తెలియదని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్కి బానిసలైనటువంటి వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. ఇటీవల కాలంలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం. పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు, చర్యలు తీసుకుంటున్నారు. అయినా కూడా ఎక్కడో ఒక చోట డ్రగ్స్ పార్టీలు కానీ, వినియోగం కానీ, రవాణా కానీ సాగుతూనే ఉంది. తాజాగా మనం చూసాం రాడిసన్ హోటల్లో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖుల పిల్లలు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఇద్దరిని పోలీసులు అయితే పట్టుకున్నారు. వారి వద్ద నుంచి భారీ మొత్తంలో చాలా డేంజరస్ అండ్ విలువైనటువంటి కాస్ట్లీ డ్రగ్స్ని స్వాధీనపరుచుకున్నారు. వీరి వెనుక బెంగళూరు, అలాగే గోవా, నైజీరియా బ్యాచ్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. వారి కోసం కూడా ఆరా తీస్తున్నారు. అంటే ఇంజనీరింగ్ కాలేజీ ఆ వయసు ఉన్నటువంటి విద్యార్థులు ఏ రకంగా చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా గంజాయి చాక్లెట్ల రూపంలో విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి మనం తాజాగా కూడా చూసాం. దాదాపు 20 లక్షల విలువైనటువంటి గంజాయి చాక్లెట్లు పెట్టుకున్నారు ఎస్ఓటి పోలీసులు. అంటే ఒక పక్కన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, దానికి సంబంధించి నిఘా పెట్టింది, ఈ డ్రగ్స్ వినియోగం వీటిపై ఉక్కుపాదం మోపింది. అయినా కూడా ఈ యొక్క కార్యకలాపాలు మాత్రం ఆగట్ల. సో మొత్తానికి ఈ ఇద్దరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మరొకసారి ఈ యొక్క డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా పోలీసులు కూడా ఒకటే ఆదేశాలు జారీ చేస్తున్నారు. విద్యార్థులు ఎవరైనా ఇటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయితే వారి ఫ్యూచర్ అంతా కొలాప్స్ అవ్వటమే, అనవసరంగా మీ మంచి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అనేది వారు సూచిస్తున్నటువంటి అంశం.